బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి భూముల వేలం వేయనుంది హెచ్ఎండిఏ. గోల్డెన్ మైల్ లోని 1.98 ఎకరాల్లో ఉన్న భూమిని వేలం వేయనుంది. వేలం ప్రక్రియ ఆన్లైన్ ఈ బిల్డింగ్ ద్వారా జరగనుంది. కాసేపట్లో గోల్డెన్ మైల్ లోని భూముల వేలం ప్రారంభం కానుంది. నియోపోలిస్ లోని 6 ప్లాట్ల వేలంతో 3,700 కోట్లకు పైగా హెచ్ఎండిఏకు ఆదాయం వచ్చింది. ఇవాళ గోల్డెన్ మైల్ భూములు ఎంత ధర పలుకుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారే. శ్రవణ్, చెప్పండి. గోల్డెన్ లైన్ భూములకి సంబంధించి కూడా మరి కాసేపట్లో వేలం ప్రక్రియ ప్రారంభమవుతున్నట్టు తెలుస్తుంది. మరి స్వచ్ఛందంగా ఏ సంస్థలు దీనిలో ప్రధానంగా పాల్గొనబోతున్నాయి? వేలం ప్రక్రియ ఎలా ఉండనుంది? ఇప్పటికే ఈ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇటీవల హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి భూముల వేలంలో 3,700 కోట్లకు పైగా హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చింది నియోపోలిస్కి సంబంధించిన భూముల్లో. ఇప్పుడు గోల్డెన్ మైల్కి సంబంధించిన భూములను వేలం వేయబోతుంది హెచ్ఎండిఏ. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ప్లాట్ నంబర్ 1 ప్లాట్ ఏరియా 1.98 సైట్ నంబర్ 2 ప్రస్తుతం ఉన్నటువంటి మనం గోల్డెన్ మైల్కి సంబంధించినటువంటి దాదాపుగా 1.98 ఎకరాలు ఈ ల్యాండ్ని హెచ్ఎండిఏ వేలంకి సంబంధించిన ప్రక్రియని స్టార్ట్ చేసింది. 11 గంటలకి వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం నిన్న మొన్న చూసాం నియోపోలిస్కి సంబంధించినటువంటి భూమి దాదాపుగా బేస్ ప్రైస్ వచ్చేసి 70 కోట్లు. మరి ఈ భూమి ఎంత పలుకుతుంది అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఇదే భూమిలో మొత్తం మనకు చెట్లు, చెదారము, చెత్త, పెద్ద పెద్ద రాళ్ళు, బండలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ భూమికి సంబంధించిన బేస్ ప్రైజ్ హెచ్ఎండిఏ స్పష్టం చేసింది 70 కోట్ల బేస్ ప్రైజ్ ఉండబోతుంది. అంటే 70 కోట్ల దగ్గర నుంచే ఈ భూమికి సంబంధించిన రేటు బిడ్ ప్రైజ్ స్టార్ట్ కాబోతుంది. మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ కూడా మనము గమనించవచ్చు. ఈ ల్యాండ్ కి ఎంత విలువ ఉందో పక్కన మనకి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి భవనాలు, ఐటీ సెక్టార్ కి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇంతే పెద్ద ఎత్తున ఈ భూములు కి సంబంధించిన రేటు పెరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు రాబోయే రోజుల్లో ఈ భూముల విలువ మరింత పెరగబోతుంది అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. సో 1.98 ఎకరాలు అంటే దాదాపుగా 2 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమిని ఎవరు స్వాధీనం చేసుకోబోతున్నారు అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటీవల నిర్వహించినటువంటి నియోపోలిస్ భూముల్లో 1 ఎకరానికి దాదాపుగా 151 కోట్లు వచ్చింది ప్లాట్ నెంబర్ 15కి. దాని తర్వాత అత్యల్పంగా 118 కోట్లు ప్లాట్ నెంబర్ 20కి వచ్చింది నియోపోలిస్ భూముల్లో. మరి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ భూములకు సంబంధించిన వేలంకి ఎంత ధర వస్తుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ అనుమతించట్లేదు. ఇక్కడనే ఆయన ఈ భూమికి కాపలా కాస్తా ఉన్నాడు. సో ఈ భూమికి సంబంధించినటువంటి వేలం అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. గోల్డెన్ మైల్ కి సంబంధించినటువంటి భూముల పైన ఇప్పుడు హెచ్ఎండిఏ ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలని చెప్పుకోవచ్చు. నియోపోలిస్ ద్వారా దాదాపుగా 3,700 కోట్ల ఆదాయం వచ్చింది కదా. మరి గోల్డెన్ మైల్ భూములు ఎవరు చేస్తారనేది చూడాల్సి ఉంది. మొన్న భూములు కొనుగోలు చేసేందుకు దాదాపుగా 10 పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడ్డాయి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. మరి ఈ గోల్డెన్ మైల్ కి సంబంధించినటువంటి దాదాపుగా 2 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమిని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, ఎంతమంది పోటీ పడుతున్నారు అనేది మనకి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా పారదర్శకంగా, చాలా సీక్రెట్ గా ఈ భూములకు సంబంధించినటువంటి వేలం ప్రక్రియ బయటికి పొక్కకుండా చూసేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ చేస్తూ ఉంది. హెచ్ఎండిఏలోని ఎస్టేట్ విభాగంకి సంబంధించినటువంటి అధికారులు ఈ భూములకు సంబంధించినటువంటి వేలాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో ఏదైతే గోల్డెన్ మైల్లోని భూములనైతే మరి కాసేపట్లో వేలం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే నియోపోలిస్లోని భూముల ద్వారా భారీ మొత్తంలో హెచ్ఎండిఏకి అయితే ఆదాయం లభించింది. మరి ఈ భూములు వేలం ధర ఎంతకెళ్తాయి అనేది కూడా ఉత్కంఠంగా మారిందనే చెప్పాలి. సో మనం చూడొచ్చు పైకి అయితే రేట్లు ఇంకా ఎగబాగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు గోల్డెన్ మైల్ భూములు ఎన్ని కోట్ల ధర పలుకుతాయి అనేది కూడా మరి కాసేపట్లో